ఈజ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ అంటే చూడండి ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ 3 power 33 ఏమండి 3 power 3 అది డిసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, 3 power 3 క్యూబ్ ఎంత అంటే 27. 33ని ఎలా రాసుకోవచ్చు అంటే చూడండి ఫ్రెండ్స్, 27 to 81 మధ్యలో రాసుకోవచ్చు అండి, పవర్ 3 అండి. సో ఇది ఏ పవర్ m హోల్ టు ద పవర్ ఆఫ్ n, ఏ టు ద పవర్ ఆఫ్ mn. mn అంటే m ఇంటూ n, m ఇంటూ n అంటే ఏంటి ఇక్కడ 3 3 9. అండర్స్టాండ్? సో 3 to the power of 33, 3 to the power of 27. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే 3 క్యూబ్ 2, 3 to the power of 4 హోల్ టు ద పవర్ ఆఫ్ 3. ఇది చూసుకుంటే 3 to the power of 9. అండర్స్టాండ్ ఆర్ నాట్? సో చూసుకుంటే కనుక ఇలా చూడండి, ఇందులో మనకేమవుతుందంటే 3 to the power of 33, 3 to the power of 27, 3 to the power of 3 హోల్ పవర్ 3 అంటే 3 to the power of 9, 2, 3 to the power of 4 3 is 12, ఇది 3 to the power of 9. అండర్స్టాండ్? సో మనకి ఏంటంటే డిసెండింగ్ ఆర్డర్ కాబట్టి ఫ్రమ్ బిగ్ టు స్మాల్ రాసుకోవాలండి. ఇందులో బిగ్ ఏంటండి ఇదండి, ఇది బిగ్ అండి. తర్వాత వచ్చే బిగ్ ఏంటండి ఇదండి బిగ్. ఆ తర్వాత వచ్చే బిగ్ ఏంటండి ఇదండి. ఆ తర్వాత వచ్చే బిగ్ ఏంటి ఇదండి. ఆర్డర్లోనే రాసుకున్నామండి. అంటే యాజ్ ఈజ్గా అలా రాసుకుంటూ ఉండడమేనండి. 3 to the power of 33 ఫస్ట్ వన్ అండి, 3 power 3 ఇంకా పవర్ 3, అలాగే 33 పవర్ 3, అలాగే చూసుకుంటే 3 power 3 హోల్ టు ద పవర్ ఆఫ్ 3. ఇది డైరెక్ట్గా అదే ఆర్డర్లు ఇచ్చేసారండి, ఇదే ఆన్సర్ అండి. రైట్ అండి, స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్.